ఈ డయాస్కు మొత్తం నిర్మించినటువంటి తెలంగాణ తెలుగు అసోసియేషన్ సభ్యులైనటువంటి శ్రీ నరసింహారావు గారికి, తర్వాత సాయి గారికి, తర్వాత శోభన్ బాబు గారికి, తర్వాత శ్యామ్ సుందర్ గారికి, వీరందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పాఠశాల ఉండేది గ్రామీణ ప్రాంతం. మన పాఠశాల చదివేది మొత్తం కూడా పేద విద్యార్థులు. అయితే వీరందరికీ ఈ యొక్క స్టేజ్ నిర్మాణంతో ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా మన పాఠశాలలో మీటింగ్ జరుపుకుంటుంటాం. అయితే ఈ మీటింగ్ జరుపుకోవడానికి ఎంతో ఈజీగా ఉంటుంది. అయితే అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి మన పాఠశాల ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శ్రీ రమేష్ గారికి, తర్వాత యూత్, అదేవిధంగా ఈ యొక్క స్టేజ్ ఏర్పరచడానికి స్పెషల్గా మొత్తం సలహాలు ఇచ్చుకుంటూ 2 రోజులుగా నిన్న నుండి బ్రహ్మచారి గారు ఈ పాఠశాలకు వచ్చి మొత్తం అరేంజ్మెంట్ చూసుకుంటూ ఎంతో సహకరించారు. ప్రతి విషయంలో ఏది కావాల్సిన నేను తెప్పిస్తాను సార్ అని ప్రతి విషయంలో ఫోన్ చేస్తూ తర్వాత స్టేజ్ నిర్మాణంలో ఎంతో సహకరించినందుకు బ్రహ్మచారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా నా యూత్ ప్రెసిడెంట్ శ్రీధరాచార్య గారికి, ఉపాధ్యక్షులు అనిల్ గారికి, తర్వాత ఈ డోనర్స్ ఫాదర్స్ అయినటువంటి రఘుపతిరావు గారికి, తర్వాత ఎర్రయ్య గారికి, రఘుపతయ్య గారికి, వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ యొక్క డయాస్ ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని. దాదాపు 2 లక్షలతో ఈ యొక్క డయాస్ని ఏర్పాటు చేశారు. చాలా మంది వచ్చి కూడా చాలా మమ్మల్ని అభినందించారు అనమాట, ఎంతో చక్కగా నిర్మించింది అనేటువంటిది. అయితే ముఖ్యంగా మన పాఠశాల చదివే మొత్తం కూడా బీద విద్యార్థులు కాబట్టి ఈ యొక్క టీటీఏ సభ్యులకు, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేకంగా నేను మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఓకే, ఇంకా మా యొక్క పాఠశాలకి ఏమైనా అవసరాలు ఉంటే కూడా తెలియజేస్తాం. ఇంకా భవిష్యత్తులో మా పాఠశాల కొన్ని అవసరాలు ఉన్నాయి. అవి కూడా ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఒక కంపౌండ్ వాళ్ళ అవసరం ఉంది. సర్పంచ్ గారికి మొదటి మేము చెప్తున్నాము, అది ఒక అవసరం ఉంది. తర్వాత అక్కడ పాత బిల్డింగ్ ఒకటి ఉంది, అక్కడ ముందున్నటువంటి బిల్డింగ్ వర్షం వస్తే కారుతుంటుంది, వర్షకాలంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అయితే ఇవన్నీ కూడా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు. అయితే ఇక కొంతమంది డోనర్ సహకారం అనేటువంటి అవసరమైనటువంటి పనులు ఏంటంటే మన రూముల్లో గ్రీన్ బోర్డ్స్ అనేటువంటివి ఇంపార్టెంట్, చాలా తక్కువ ఖర్చుతోనే అవి కంప్లీట్ అవుతాయి. తర్వాత డిజిటల్ టీవీ, స్మార్ట్ టీవీ, ఒక స్మార్ట్ టీవీ ఉంటే ఈ మధ్యకాలంలో ఇంతకుముందు ఏ విధంగా ఉందంటే విద్యార్థులకు రెఫరెన్స్ బుక్స్ ఉండేవి, లైబ్రరీలో ఎక్కువ బుక్స్ వచ్చేవి. ఇప్పుడు విద్యార్థులు బుక్స్ కూడా ఎక్కువ చదవలేరు. అయితే అన్ని విషయాలు కూడా మన నెట్ ద్వారా యూట్యూబ్ ద్వారా లెసన్స్ వస్తున్నాయి. అయితే మనకు స్మార్ట్ టీవీ ఉన్నట్టయితే రెగ్యులర్గా ఆ లెసన్స్ ద్వారా మా ఉపాధ్యాయులు బోధించడానికి ఇంకా సులభంగా ఉంటుంది. విద్యార్థులు కూడా ఎంతో చక్కగా వాళ్ళు సబ్జెక్ట్ అర్థమవుతుంది. అయితే మా పాఠశాలలో 142 మెంబర్స్ చదువుతున్నారు సార్ విద్యార్థులు. అయితే గత 5 సంవత్సరాల నుండి 100% రిజల్ట్ వస్తుంది మా పాఠశాలలో. ఈసారి కూడా మేము 100% రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత ఈసారి ఇంకా ఒక 10 పాయింట్స్ రావడానికి ఒక 4 విద్యార్థుల పైన ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నాం, 10 గ్రేడ్ పాయింట్స్ రావడానికి. గత 2-3 సంవత్సరాల నుండి మన పాఠశాల విద్యార్థులు కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంటర్మీడియట్కు సెలెక్ట్ అవుతున్నారు సార్. అయితే ఇక్కడ చదివిన విద్యార్థులు హైదరాబాద్లో ఉండేటువంటి కాలేజీ, రెసిడెన్షియల్ కాలేజీలు ఫ్రీగా దీని ద్వారా సెలెక్ట్ అయితే వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ వస్తుంది. అదేవిధంగా వాళ్ళు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టాలంటే 2 లక్షలు ఖర్చు అవుతుంది వాళ్ళకు. అయితే మన విద్యార్థులు ఆ విధంగా 4 విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. ఇంకొక విద్యార్థి 888లో సెలెక్ట్ అయ్యాడు. బాస్టాలో 888 ఉంది, దాంట్లో మన స్కూల్ స్టూడెంట్ 2 ఇయర్స్ క్రితం సెలెక్ట్ అయ్యాడు. తర్వాత లాస్ట్ మంత్ డిస్టిక్
ఖోఖోలో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయ్యి డిస్ట్రిక్ట్ ఆడారు సార్. మన పీఈటీ టీచర్ ఖోఖో స్టేట్ ప్లేయర్, ఆమె మంచిగా ఎంకరేజ్ చేసుకుంటూ పిల్లల్ని ఖోఖోలో ఎంకరేజ్ చేసింది. తర్వాత ఇంకా ఎవ్రీ ఇయర్ మన పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ కూడా నిర్వహిస్తున్నాం సార్. పేరెంట్స్ మీటింగ్లో విద్యార్థులను కూర్చోబెట్టి వాళ్ళ చదువు ఏ విధంగా చదువుతున్నారు, రీడింగ్ చేయటం, రైటింగ్ చేయించడం, తర్వాత మొత్తం వాళ్ళ పేరెంట్స్ మొదలు చేయిస్తాం. ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే మీటింగ్ ఉంటుంది. తర్వాత గత సంవత్సరం కూడా 98-99 బ్యాచ్ ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఒక మీటింగ్ పెట్టుకొని దాంట్లో మన పాఠశాలకి మైక్ సెట్ వాళ్ళని డొనేట్ చేసే జరిగింది. లాస్ట్ ఇయర్ మన ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో అడ్వకేట్ శ్రీనివాస్ గారి ద్వారా ఒక కంప్యూటర్ 60,000 రూపాయల విలువ గల కంప్యూటర్ కూడా డొనేట్ చేశారు సార్. అందరికీ మీరందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇంకా కొన్ని చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి. అవసరం ఉంటే దాతలు, పెద్దలు, తర్వాత టీటీఏ సభ్యులు, గ్రామస్తులు ఎవరైనా డొనేట్ చేసినట్టయితే వారి యొక్క పేరు స్థిరస్థాయిగా ఉంటుంది. ఎందుకంటే మన పాఠశాల ముఖ్యంగా చాలా మా పాఠశాల చదివిన మొత్తం కూడా బీద విద్యార్థులు, ఎక్కడ ఆర్థిక పరిస్థితి లేవు వాళ్ళకు. అయినా కానీ మన విద్యార్థులు మొత్తం కూడా మట్టిలో మాణిక్యాలు. మనకు రీసెంట్గా మార్గంలో మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్ జరిగింది. దాంట్లో 4 తాలూకాల విద్యార్థులు, అంటే నాగపల్ డిస్ట్రిక్ట్ మొత్తం 20 మండలాల విద్యార్థులు, 158 విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే మన పాఠశాల విద్యార్థి గణేష్ ఫస్ట్ వచ్చాడు సార్. దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చాడు. ఈ ఫస్ట్ ప్లేస్ అవ్వడం మా పాఠశాల ఒక జిల్లాలోనే ఒక గుర్తింపు వచ్చింది. మన డీలో కూడా మాకు అభినందన తెలియజేశాడు సార్. ఇంకా ఇదే విధంగా మన విద్యార్థులు ప్రోత్సహిస్తే వాళ్ళు మట్టిలో మాణిక్యాలు మంచిగా ఇంకా భవిష్యత్తులో మంచిగా ఎన్నో విజయాలు సాధిస్తామని కోరుతూ, తర్వాత ఈ యొక్క మా స్టేజ్ డొనేషన్ చేసినటువంటి టీటీఏ మెంబర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.